ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వాల్ పోస్టర్ వైరల్ గా మారింది. అయితే కేసీఆర్ కనబడటం లేదు, ఆచూకీ తెలిసిన వారు మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు బీజేపీ నాయకులు. అట్లనే దానిపై నిరసన కూడా తెలియజేసినట్టు తెలుస్తా ఉన్నది. ఒకసారి ఆ వార్తను మనం చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ కనబడటం లేదు, ఆచూకీ తెలిస్తే ఎమ్మెల్యే ఆఫీసులో సంప్రదించండి. గడ్జ్వేల్లో వెలిసిన వాల్ పోస్టర్లు, ర్యాలీ చేపట్టి బీజేపీ నాయకుల నిరసన. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడటం లేదట. ఆచూకీ తెలిసిన వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అడ్రస్ ఇవ్వండి, మేము తోలుగచ్చుకుంటాం మా గజ్వేల్కి. మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గాన్ని సందర్శించలేడు, రాలేడు. ఒకవేళ మీకు ఆచూకీ తెలిస్తే మేము పోయి మా సార్ని తోలుకాచుకుంటామని చెప్పేసి వాళ్ళు నిరసన తెలియజేసారట అక్కడ ఈ వాల్ పోస్టర్లతో. ఇవి ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పోస్టర్లు వెలిచాయి. దీంతో పాటు స్థానిక బీజేపీ నాయకులు ఫ్లెక్సీని పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ, కేసీఆర్ ఎక్కడ? గజ్వేల్ ప్రజలు ఇక్కడ. మరి కేసీఆర్ ఎక్కడ? గజ్వేల్ నుంచి గెలిచిండు కదా, వాళ్ళు ఒక ప్రశ్నిస్తారు ఎక్కడ అని అంటూ నినాదాలు చేశారు. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వయసు 70 ఏళ్ళు, వృత్తి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం. వృత్తి అబద్ధపు హామీలతో మోసం చేయడం అట. ఇదేం కథ అయిపోయే? మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం. ఏది? అబద్ధపు హామీలతో మోసం చేయడం, కుటుంబం కోసం పోరాటం, పదవుల కోసం ఆరాటం అట. మంచి ప్రాసలు మంచిగా రాసి రోలోగని. బాధ్యత: గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం. గుర్తులు: తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగి, నెత్తి మీద టోపీ. అర్హతలు: భయంకరమైన హిందువు, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి. అర్హతలు ఏంటి అట? భయంకరమైన హిందూ అట. అట్లనే 80,000 పుస్తకాలు చదివిన మేధావి. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి. ఎకరాకు ₹1 కోటి సంపాదించే వ్యక్తి కేసీఆర్. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును అని పోస్టర్లో పేర్కొన్నారు. గెలిచిన క్షణం నుంచి నేటి వరకు గజ్వేల్కు రాలేదు, ఎక్కడ కనిపించలేదు. సీఎం పదవి పోగానే బాధలో బాత్రూంలో జారిపడి కాలు విరిగిపోయిందని తెలిసింది. సారు కారు 16 అని ఎక్కడ పరారు అయ్యాడో, ఎలా ఉన్నాడో తెలియడం లేదు. కేసీఆర్ కనిపిస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సంప్రదించండి అని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరట. సారు కారు 16 ఎక్కడ పరారు అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర వాళ్ళలో కానీ మంచి మేధావి, నిజంగా దీన్ని మెచ్చుకోవచ్చు. ఎంత ప్రాసలు కలిపిర్రంటే మొత్తం ప్రాసలతోనే ఉన్నది ఇది. మరి ఆచూకీ తెలిసిన వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇస్తే మేము దొరకచ్చుకుంటాం, మా ఎమ్మెల్యేని మేము మా పనులు మేము చేయించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చిరట. మరి చూడాలి ఎవరైనా ఆచూకీ తెలుపుతారా లేదా అనేది మనం చూడాల్సి ఉన్నది. కానీ మొత్తానికైతే ఈ వాల్ పోస్టర్ ఫ్లెక్స్ ఏదైతే ఉన్నదో వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో ప్రస్తుతం.